నమస్తే ఫ్రెండ్స్. కువైట్లోని జహరా ప్రాంతంలో నిన్న భారీ భద్రతా తనిఖీలు నిర్వహించి 34 మంది ప్రవాసులను కువైట్ ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే కువైట్లోని జహరా గవర్నరేట్లో ఉన్న ఉముగ్రా స్క్రాప్ ఏరియాలో కువైట్ ఉన్నతాధికారులు భారీ తనిఖీలు నిర్వహించి 34 మంది ప్రవాసులను అరెస్టు చేశారు. ఇందులో 20 మంది అకామాలు లేకుండా ఉన్న వారిని, ఇంకా 12 మంది పరారీలో ఉన్న వారిని, ఇంకా ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని, డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇంకా ఈ తనిఖీల్లో 31 ట్రాఫిక్ వైలేషన్లు కూడా కువైట్ ఉన్నతాధికారులు నమోదు చేశారు. ఈ తనిఖీల అనంతరం కువైట్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ కువైట్లో అకామాలు లేకుండా నివసిస్తున్న వారిని, ఇంకా అలాగే కువైట్లో క్రైమ్స్కు, డ్రగ్స్ సరఫరాలకు పాల్పడుతున్న వారికి ఇలాంటి భద్రతా తనిఖీలు నిర్వహించి అరెస్టులు చేసి కువైట్ దేశం నుంచి డీపోర్ట్ చేసి తిరిగి కువైట్కు రాకుండా లైఫ్ బ్యాన్ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎప్పటికెప్పుడు మీ రెసిడెన్షియల్ అకామాను చెక్ చేసుకోండి. ఇంకా కువైట్లో ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ డ్రైవ్ చేయండి. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దు, లేదంటే మీరు కువైట్ దేశం నుంచి డీపోర్ట్ అయ్యి లైఫ్ బ్యాన్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను కువైట్లో ఉన్న మన ప్రవాసులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.